నవరాత్రుల్లో ఈరోజు రెండో రోజు. ఈరోజు అమ్మవారి రూపం శ్రీ గాయత్రీదేవి. అలానే శక్తి రూపాల్లో అనుకుంటే బ్రహ్మచారిణి. కలర్ వచ్చేసి రెడ్. అమ్మవారికి నైవేద్యం గాయత్రీదేవికి చిత్రాన్నం. చిత్రాన్నం అంటే మీకు తెలిసిందే, నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోర చేసుకోవడం చాలా సింపులే అయినా నేను ఫస్ట్ టైం చేస్తున్నా. మేము ఎక్కువ చింతపండు పులిహోర చేసుకుంటాం, బట్ అత్తమ్మ అంటారనమాట అమ్మవారికి ఎప్పుడు పెట్టినా నిమ్మకాయ పులిహోర పెట్టాలి. నిమ్మకాయ పులిహోర అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి. ఈ నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో మీలో చాలామందికి తెలుసు. నేను చేస్తున్నాను కాబట్టి ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి మీతో కూడా షేర్ చేస్తున్నాను. అండ్ నాలాగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఈ వీడియో ఒక రిఫరెన్స్లా ఉంటుందని. ఫస్ట్ రైస్ బాయిల్ చేసుకోవాలి యాజ్ యూజువల్. అండ్ తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, అలానే పల్లీలు, పచ్చి పల్లీలు కూడా వేయించుకొని అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ అండ్ పసుపు యాడ్ చేసుకుని తాలింపు వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న రైస్లో కొంచెం శనగపప్పు వేసుకుని బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత సాల్ట్ నిమ్మరసంలో వేసి కరగబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. పచ్చిగా కరివేపాకు ఇలా వేసుకుంటే ఆ పచ్చిదనం హెల్త్కి మంచిది, అలానే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. నేను వెండుమిరపకాయలు ముందు వేసుకోవడం మర్చిపోయాను, అందుకే తర్వాత వేసుకున్నాను అనమాట. ఆయిల్ చూసి వేసుకోండి, ఎక్కువ అయితే అస్సలు తినబుద్ధి కాదు. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఈ నైవేద్యం ఒక్క 10-15 నిమిషాల్లో చేసుకుని అమ్మవారికి పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకొద్దిసేపట్లో నా నవరాత్రి డే 2 లుక్ కూడా రిలీజ్ చేస్తాను. ఓకే, బాయ్.